ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ప్రక్కనే ఉన్నాడు. ఆ కొండ మీదకి వెళితే చల్లగా ఉందంట, మంచి గాలి వస్తుందంట, హాయిగా ఉందంట ప్రాణానికి. కొండ, అక్కడ కొన్ని జంతువులు గడ్డి తింటున్నాయి, అలాగే అక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. కొండ మీద ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఆ కొండ మీద ఏలియా కదా సహోదరుడు హాయిగా ఉన్నాడంట. అయితే ఒక పని చేస్తున్నాడు, ఆ కొండ మీద ఉన్న వ్యక్తి ఒక పని చేస్తున్నాడు. ఏంటంటే ఒక చేతినంట తన ముక్కు మీద పెట్టుకొని గట్టిగా పట్టుకున్నాడంట. దేని మీద? వీళ్ళు వింటారు, అల్లరి చేస్తారు. అది డబుల్, వీళ్ళ తెలివితేటలే వేరు అసలు. ముక్కు గట్టిగా పట్టుకొని నుంచున్నాడంట. ఆ ప్రక్క నేను అడిగాడంట, ఏంటి బ్రదరు, ఇంత కమ్మని గాలి కొండ మీద ఉంటే, ఈ గాలి మీద హాయిగా ఉంటే స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ ఆనందించాలి కదా, ముక్కును గట్టిగా పట్టుకున్నావు ఏంటి అని అంటే ఆయన అన్నాడంట, బ్రదరు నీకు ఈ సంగతి తెలీదా, నేనే కానీ కొండ మీద గట్టిగా గాలి పీల్చుకున్నాను అనుకో, ఆ గాలి అంతా అయిపోద్ది, మిగిలిన వాళ్ళకి అందదేమో, అందుకని నేను గట్టిగా గాలి పీల్చుకుంటే మిగిలిన వాళ్ళకి అందదని నేను పీల్చుకోవట్లేదు అన్నాడంట. నేను నవ్వొద్దన్నానుగా, మీరు ఎందుకు నవ్వారు అంటే ఇతనికి అర్థం ఏంటంటే, నేను పీల్చుకుంటే ఈ వాయువులో ఉన్న ఈ వాతావరణంలో ఉన్న గాలి అంతా అయిపోద్ది అనుకున్నాడంట. అయిపోద్దా ప్రియరా? ఇప్పుడు ఎందుకు ఈ పోలిక చెప్పారంటే, దేవుని దగ్గర బలమైన సుడిగాలి అంత దేవుని ఆత్మ ఉన్నది. ఈ గాలిని నువ్వు ఒక్కదానివే పీల్చుకుంటే అయిపోయేది కాదు. ఈ గాలిని నువ్వు ఒక్కడవే పీల్చుకుంటే అయిపోయేది కాదు. అందరికీ, ఎవరెవరికి? అందరికీ. సోదరుడా సోదరి, దేవుని కార్యాలు అందరికీ జరుగుతాయి. దేవుని ఆత్మ అందరికీ పంచబడుతుంది. దేవుని అద్భుతాలు అందరిలో జరుగుతాయి. దేవుని ఆశ్చర్య కార్యాలు అన్ని కుటుంబాలలో జరుగుతాయి. అందరికీ. నీ వరకు నువ్వు ఆ కొండ మీద నుంచొని ముక్కు మూసుకున్నట్టు యేసయ్యా అందరికీ చేసావు కానీ నాకు వీలైద్దో అనొద్దు. ఆ ముక్కు మూసుకున్న వాడితో సమానం నువ్వు అట్టన్నావంటే. సోదరుడా సోదరి, అందుకనే ఏలియా ఆయనను పరలోకానికి తీసుకొని వెళ్ళబోయే ముందు ఒక సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలి ఎవరు తయారు చేశారో తెలుసా? దేవుడే తయారు చేశాడు. దేవుడే తయారు చేశాడు. ఆ సుడిగాలి చూసే జనాలకి ఎట్లుందంటే, అమ్మమ్మ అమ్మమ్మ వచ్చేసింది వచ్చేసింది. ఏంటది 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 అమ్మమ్మమ్మ వచ్చేసింది వచ్చేసింది. ఆ ప్రక్కటోళ్ళు ఏందమ్మా ఏందాడు, సుడిగాలయ్యా సుడిగాలయ్యా అంటే, సుడిగాలి వస్తేనే ఏలియా పైకి లేస్తాడు. సుడిగాలి రాకపోతే ఏలియా నేల మీదే ఉంటాడు. సోదరుడా సోదరి, యేసయ్య నిన్ను పైకి లేపటానికి సుడిగాలులు పంపుతాడు. నిన్ను లేపాలి, నీ జీవితాన్ని లేపాలి, నీవు ఆత్మలో లేవనెత్తబడాలి, నువ్వు ఆత్మలో బలపడాలి అనగా నీ క్రింద ఒక సుడిగాలి పెడతాడు దేవుడు.
మనం ఒక పాట పాడతాము, మీకెవరికి రాదులే, నేను ఒక్కడనే పాడతాను, వినండి. వస్తే పాడండి. నన్నెంతగానో అరే వచ్చే నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఈ పాట బాగుందా? ఏమని పాడారు? నన్నెంతగానో ప్రేమించావు, నన్నెంతగానో కరుణించావు. బాగుందా పాట? బాగుంది. కానీ నన్నెంతగానో ప్రేమించావు అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తే నీకు సుడిగాలులు పంపుతాడు. ఇది బాగాల మళ్ళీ మీకు ఇది బాగాదు, నాకు తెలుసు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే ఏ గాలి పంపుతాడు? సుడిగాలి. సుడిగాలంటే బాగాదు. నన్నెంతగానో ప్రేమించాను. పూలదండలు వేసుకొని వేయాలి నీకు. నేను ప్రేమించడం అంటే దేవుడు తీసుకొచ్చి పూలదండలు లేకపోతే కిరీటాలు పెట్టాలా? కానీ ప్రియరా, ఇప్పుడు చూడండి, ఏలియాను ఆకాశమునకు ఆరోహణమయ్యేటట్టుగా దేవుడు చేశాడా చేయలేదా? చేశాడు. ఇప్పుడు ఏలియాను దేవుడు ప్రేమించాడా ప్రేమించలేదా? ప్రేమించాడు. ప్రేమించాడు కాబట్టి ఏం పంపాడు? సుడిగాలి పంపాడు. అంటే సుడిగాలి దేనికి గుర్తుగా ఉంది? దేవుని ఆత్మకు గుర్తుగా ఉన్నది. సుడిగాలి దేనికి గుర్తుగా ఉందంటే, నేల మీద ఉన్నప్పుడు ఏలియా నేల మీద ఉంటే, ఇప్పుడు ఆకాశానికి వెళ్ళినప్పుడు ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. సుడిగాలి అనేది దేవునికి దగ్గరగా మనల్ని తీసుకొని వెళుతుంది. సోదరుడా, నీ నడుము నొప్పి దేవుడు నీకు పంపిన సుడిగాలి. ఆమేన్. నీ కిడ్నీస్ లో ఉన్న చిన్న చిన్న లోపాలే దేవుడు నీకు పంపిన సుడిగాలి. సడన్ గా నీ ఇంటిలో ఒక శోధన వచ్చి నీ మీద పడిందే, పిల్లల మీద పడింది, నీ మీద పడింది, మానసికంగా కృంగిపోతున్నవే, దేవుడు నీకు పంపించిన సుడిగాలి. ఈ సుడిగాలి ద్వారా నీవు దేవునికి దగ్గరవ్వాలి. ఈ సుడిగాలి ద్వారా నీవు దేవునికి మొరపెట్టుకోవాలి. ఏమని మొరపెట్టాలి? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ దివ్య శరణం, శరణం నీ దివ్య శరణం. అందరూ చప్పట్లు కొట్టండి. శరణం నీ దివ్య శరణం, శరణం నీ దివ్య శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. చూసారా,
ఈ సుడిగాలి ద్వారా భూమి మీద ఉన్న ఏలియా ఆకాశమునకు వెళ్ళాడు, దేవునికి దగ్గరయ్యాడు. దేవుడు నీ జీవితంలో పంపుతున్న సుడిగాలుల ద్వారా నీవు దేవునికి దగ్గరవ్వాలి. ఎలా అంటే ఆ పాద మస్తకం అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీకే అంకితం ప్రభువా అని చెప్పాలి. చెప్పండి అందరూ. అరికాలు మొదలుకొని చెప్పండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీకే అంకితం ప్రభువా అని అనాలి. ఇప్పుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అన్నప్పుడు మధ్యలో నోరు ఉందా లేదా? చెప్పాలి. మధ్యలో నోరు ఉందా లేదా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీకే అంకితం అన్నప్పుడు నోరు ఉందా లేదా? కళ్ళు ఉన్నాయా లేవా? ఇప్పుడు మనం ఏమంటామంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీకే గాని ఏమన్నా గాని అంటే అక్కడ ఏంటి? నోరు మాత్రం నీకు కాదయ్యా. ఎవరు నోరు? నా నోరు మాత్రం నీకు కాదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీకే, నోరు మాత్రం నీకు కాదయ్యా. ఎందుకో తెలుసా? ఈ నోటితో అప్పుడప్పుడు తిట్టాలి, ఈ నోటితో అప్పుడప్పుడు అబద్ధాలు ఆడాలి, ఈ నోటితో అప్పుడప్పుడు కొన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పాలి. అందుకని అన్ని తీసుకో, నోరు మాత్రం వద్దు నీకు అని అంటావు నువ్వు. అందుకనే దేవుని ఆత్మ నీలోకి రాట్లా. ఆపాదమస్తకం నీకంకితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రభువురా, అలాగ మన సర్వ శరీరాన్ని దేవునికి అంకితం చేయాలి. ఎలీషా దేవుణ్ణి అడుగుతున్నాడు, నీలో ఉన్న ఆత్మను రెండంతలుగా నాకు ఇవ్వయ్యా అని అడిగాడు. ప్రభునంతులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏలియా ఆరోహణమై వెళ్ళాడు ఆకాశానికి అన్నాం. దేనిలో వెళ్ళాడని విన్నాం మనం? సుడిగాలిలో వెళ్ళాడు. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో జీవించి సమాధి చేయబడి, సిలువేయబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి 40 దినాలు మనుషులతో మాట్లాడి సంచరించి అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీదకు వెళ్ళి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు ప్రభువారు దేనిలో వెళ్ళాడు? చెప్పండి. ఏలియానేమో సుడిగాలి చేత ఆకాశానికి వెళ్ళాడు కదా. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత పరలోకానికి దేని మీద వెళ్ళాడు? మేఘాల మీద వెళ్ళాడు. మనం పాడతాం కదా, మేఘాలపై, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ పోలిక ఏం చెప్తున్నారంటే మీకు, ఏలియా పరలోకానికి వెళ్ళి ఆకాశానికి వెళ్ళటానికి సుడిగాలి తీసుకొని వెళితే, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళటానికి ఎవరు తీసుకొని వెళ్ళారు? మేఘము తీసుకొని వెళ్ళాడు. అనగా ఏలియా దేవునికి గుర్తుగా కనబడుతున్నాడు. ఇక్కడ ఇద్దరు ఆరోహణం అయ్యారు కదా. ఏలియా ఆరోహణం అయ్యాడు, యేసుక్రీస్తు ఆరోహణం అయ్యాడు. ఏలియానేమో సుడిగాలి చేత పైకి వెళితే, యేసుక్రీస్తు మేఘాల మీద వెళ్ళాడు.
ఇక ఇప్పుడు రెండవ స్టెప్కి వస్తున్నాను. ఏలియా పైకి వెళ్ళినప్పుడు ఎవరు చూశారు? ఎలీషా చూశాడు. ఎలీషా దేనికి గుర్తుగా ఉన్నాడంటే విశ్వాసికి గుర్తుగా ఉన్నాడు, సంఘానికి గుర్తుగా ఉన్నాడు. సుడిగాలిలో వెళ్ళుచున్న ఏలియాను ఎలీషా చూసినట్లుగా మేఘాల మీద వెళ్ళుచున్న యేసుక్రీస్తును నేటి దినాలలో సంఘము చూడాలి, దేవుని బిడ్డలు చూడాలి. చాలుడా, దేవుని వైపు నువ్వు చూడాలి, ఆయన మహిమను చూడాలి, ఆయన ఆత్మను చూడాలి, ఆయన సన్నిధిని చూడాలి, ఆయన శక్తిని చూడాలి, ఆయన ప్రభావాన్ని చూడాలి, ఆయన రాజ్యాన్ని చూడాలి. ఏలియాను ఎలీషా చూసినట్లుగా సంఘము యేసుక్రీస్తును చూడాలి. అలాగే ఏలియా ఆరోహణం అవ్వబోయే ముందుగా ఎలీషాకు ఒక వస్తువు ఇచ్చాడు. ఏ వస్తువు అది? దుప్పటి. చెప్పండి అందరూ చెప్పండి, ఏంటది? దుప్పటి. ఈ రోజుల్లో మనం బాగా ప్రేమిస్తున్న వస్తువు పేరు దుప్పటి. ఎప్పటి నుంచి? డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, ఈ 3 నెలలు మనం ప్రేమించే వస్తువుల్లో అత్యధికమైన ప్రేమ చూపే వస్తువు ఏంటది? కాదంటారా? చెప్పండి. అత్యధికమైన ప్రేమ చూపే వస్తువు దుప్పటే. అయితే ప్రియరా, ఆ దుప్పట్లో ఏముందంటే అభిషేకం ఉన్నది. ఆ దుప్పట్లో దేవుని ఆత్మ ఉన్నాడు. ఏలియా యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడు. ఎలీషా సంఘానికి, విశ్వాసికి గుర్తుగా ఉన్నాడు. ఏలియా ఎలీషాకు దుప్పటనిచ్చాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని వదిలిపెట్టి పరలోకానికి ఆరోహణమై శిష్యుల దగ్గర నుండి వెళ్ళిపోతూ వాళ్ళకేమిచ్చాడంటే వాళ్ళ మీదకు ఊదాడు పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. ఎలీషా బ్రతికినంత కాలము ఏలియా దుప్పటి తీసుకొని మీద వేసుకొని సేవ చేశాడు. ఈ రోజున నీవు నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మనకిచ్చిన ఆ పరిశుద్ధాత్మను మనం ధరించి, ఆ పరిశుద్ధాత్మను మోస్తూ, ఆ పరిశుద్ధాత్మలతో సహవాసం చేస్తూ, ఆ పరిశుద్ధాత్మలతో కలిసి మనం బ్రతకాలి. అందుకే దేవుని ఆత్మ మనలోనికి రావాలి. ఆమేన్. ఎవరుండాలి మనతో పాటు? దేవుని ఆత్మ మనతో ఉండాలి. అసలు విషయం ఏంటంటే, నేను ఇంతవరకు వాక్యం స్టార్ట్ చేయాలి, చెప్పాలనుకున్న వంశంలోకి అసలు ఇంతవరకు పోవాలి. పరిశుద్ధాత్ముడు ఏంటో ఈరోజు చుట్టూ తిప్పాడు నన్ను. అసలు 4 దశలోనే ఆ దశల్లోకి వెళదామని అనుకున్నాను, కుదరలా. అంటే ఆ దశలు వీలైతే దేవుడు నడిపిస్తే ఇంకోసారి చెబుతారు, కానీ అసలు దేవుని ఆత్మ చుట్టూ మనం తిరగాలి. ఈరోజు మెసేజ్ కూడా దేవుని ఆత్మ చుట్టూ తిరిగింది. అసలు చెప్పాలన్న అంశంలోకి ఇంకా పోలా. నేను 4 దశలు ఉన్నాయి. విశ్వాసకి 4 అనుభవాలు కావాలి, అది చూద్దాం అనుకున్నాను. కానీ దేవుని ఆత్మ ఎంత బలమైందో మొదట నీవు నేను గ్రహించాలి.
అందుకనే 9వ వచనంలో మనం ఏం చదివాం? చదవండి అందరూ. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయు. ఎన్ని పాళ్ళు అండి? ఎన్ని పాళ్ళు? 2 పాళ్ళు. ఆ 2 పాళ్ళు ఆత్మ ఎప్పుడు వచ్చిందయ్యానంటే, ఏలియా వెళతా ఉంటే ఎలీషా ఏం చేస్తున్నాడు? చూస్తా ఉన్నాడు. ఆమేన్. ఈ మాట అందరూ 2 చేతుల పైకి లేపి చెప్పండి. ఏలియా వెళతా ఉంటే ఎలీషా చూస్తా ఉన్నాడు. మళ్ళా చెప్పండి. ఏలియా వెళతా ఉంటే ఎలీషా చూస్తా ఉన్నాడు. ఆమేన్. ఈనాడు సంఘం కూడా అదే చేయాలి. ప్రభు వెళతా ఉంటే మనం ఆయన వైపు చూస్తూ ఉండాలి. ప్రభు మాట్లాడుతూ ఉంటే మనం వింటా ఉండాలి. ప్రభు చెబుతా ఉంటే మనం చేస్తా ఉండాలి. అది దేవుని ఆత్మగా. మరి అలాగే సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి, పరిశుద్ధాత్మ దేవుడా, మీ వైపు మేము చూడాలయ్యా. ఏలియా వైపు ఎలీషా చూసినట్లుగా మేము మీ వైపు చూడాలి ప్రభా. మీ వైపు చూడగోరుచున్నాం. చాలా సమయాలలో మేము నాయన ఏలియా వైపు చూడాలి అన్న సంగతి మర్చిపోయి, దేవుని వైపు చూడాలన్న సంగతి మర్చిపోయి లోకం వైపు చూస్తున్నాం. అది మాకు సరైనది కాదు ప్రభా. దేవుని వైపు చూచే మనస్సు ఇవ్వండి, పరిశుద్ధాత్మ నడిపింపునివ్వండి అని నువ్వు ప్రభుని అడుగుతావు. అందరం ప్రార్థన చేద్దాం. సోదరుడా, సహోదరి, నీ 2 చేతులు పైకి లేపి అందరూ మోకాళ్ళ మీద ఉండి ప్రభుని అడగండి. ప్రభా, నీ వైపు మేము చూస్తూ ఉండాలి నాయన. మీ సన్నిధిని మేము కలిగి ఉండాలి. మీ ఆత్మ చేత మమ్మలను దర్శించండి నాయన. చూస్తున్న దేవుని ఆరాధింతు, పడు దేవుని ఆరాధింతు. చూస్తున్న దేవుని ఆరాధింతు, కాపాడు దేవుని ఆరాధింతు. ఆరాధింతు, ఆరాధింతు నా ప్రభు యేసుని ఆరాధింతు. ఆరాధింతు, ఆరాధింతు నా ప్రభు యేసుని ఆరాధింతు. పరిశుద్ధ మనసుతో ఆరాధింతు. పరిశుద్ధ మనసుతో ఆరాధింతు. సంగపడి ఆరాధింతు. ఆరాధింతు, ఆరాధింతు నా ప్రభు యేసుని ఆరాధింతు. ఆరాధింతు, ఆరాధింతు నా ప్రభు యేసుని ఆరాధింతు. చూస్తున్న దేవుని ఆరాధింతు. దేవుని ఆరాధింతు. చూస్తున్న
చేస్తూ ఉన్నాం. ఆత్మ కలిగిన వ్యక్తితో కలిసి ఉంటాడు ప్రభువా. అలాంటి వారిగా మేము తయారు కావాలి. దేవుని ఆత్మ కలిగిన వారిగా మేము ఉండాలి ప్రభువా. మీ కృప, మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. నేను ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. దేవుని ఆత్మ కలిగిన వారిగా ఒక్కొక్కరిని మీరు చేయండి ప్రభువా. పరిశుద్ధుడు అయిన మా దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆత్మ కలిగిన వారితోనే సహవాసము చేస్తారు. అందువల్ల ఎలీషా ఏలియాను వెంబడించగలిగినాడు కదా ప్రభువా. మా జీవితంలో అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవుని దగ్గరకు వచ్చి మా అవసరతలు తీరవేమో అని నాయనా అవిశ్వాసపు ఆలోచనలతో మమ్మల్ని ఉండనివ్వద్దు ప్రభువా. మా ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుడు, మీ ఆత్మలు మాకు సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని, మీ ఆత్మను నిండుగా మెండుగా మాలో ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని. ఏలియా దుప్పటి ఎలీషా మీద ఎలాగో పడినదో, యేసుక్రీస్తు ప్రభువా మీరు పరలోకానికి వెళుతూ పరిశుద్ధాత్మను మీ శిష్యులకు ఇచ్చి వెళ్ళారు. ఆదరణకర్తను మాకిచ్చి వెళ్ళారు. ఏలియా దుప్పటి మోసినట్లుగా మీరు మాకిచ్చిన పరిశుద్ధాత్ముడు మోస్తూ మీ సేవ చేయుటకు కృప చూపండి. అట్టి దైవాభిషేకము ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.